గురుగ్రహం మార్పు జూన్ 2వ తేదీ నుంచి జరుగుతుంది, అందరికీ తెలుసు. అయితే ఈ గురుగ్రహం మార్పు వలన మంచి ప్లస్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అందులో 3 మంచి విషయాలు ఏమిటి, 3 జాగ్రత్తలు ఏమిటి ప్రతి లగ్నానికి ఉంటుంది. అందులో ముందుగా మనం మేషం గురించి తెలుసుకుందాం. మేషం వారికి 3వ స్థానంలో ఉండేటువంటి గురువు 4వ భావంలోకి వెళ్తున్నాడు. అదేంటంటే గురువు శుభగ్రహం కదా అంటే, శుభగ్రహం అయితే మరి గురువర్గ లగ్నాలకి వేరుగాను శనివర్గ లగ్నాలకు వేరుగాను యాక్ట్ చేస్తూ ఉంటాడు కొంతవరకు ఆయన. అదేవిధంగా గురువు యొక్క రాశుల్లో శాటర్న్ ఉంటూ శాటర్న్ యొక్క రాశుల్లో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఆ 3 జాగ్రత్తలు ఏమిటి, 3 మంచి ఫలితాలు ఏమిటి అనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే గురువు 4వ భావంలోకి జూన్ 2వ తేదీ నుంచి వెళ్తున్నాడో అందులోకి ఈసారి గురువు 3 రాశులు మారుతున్నాడు. దీనికి సంబంధించిన మనం లాస్ట్ లో ఎండింగ్ చెప్తాం. దీనికి సంబంధించిన మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. అయితే ఈ గురువు శని రాహు ఎనర్జీస్తో 4లో ఉన్నాడు కాబట్టి 4లో ఉన్నందుకు మంచివి చెప్తాను. ముందుగా ఏంటంటే గతంలో ఏర్పడినటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. అంటే మళ్ళీ మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా క్లియర్ చేసుకోగలరు. రెండవది, మీ తండ్రి గారిది ప్రాపర్టీ ఏదైనా ఉంది, అది గతంలో ఏవో చిన్న డిస్ప్యూట్స్ లో ఉన్నాయి, అవి కాస్త బయటికి రావడం. మీరు ఏదైనా ఓన్గా ఏదైనా కొనుక్కుందాము ప్రాపర్టీ లేదా వాహనము లేదా గృహము ఫలానా వస్తువు కొనుక్కోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గురువు 4వ భావంలో చతుర్థ భావంలో ఉన్నందుకు. ఇక 3వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ తల్లిగారి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందులు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి రెక్టిఫై అయ్యి క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ 3 మంచి విషయాలు జరుగుతాయి. మరి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు జల సంబంధించినటువంటి అంటే జలంలో ప్రయాణాలు చేస్తుంటారు, అంటే షిప్పుల్లో వెళ్ళడం, అలాగే ఈ నదీ ప్రవాహాల దగ్గర కానీ లేకపోతే సముద్రాల దగ్గరగా కానీ కొంచెం నివాసం ఉంటూ ఉంటారు. అటువంటి వారు మాత్రం మేషం వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి 2. ఇంకొక విషయం ఏమిటి ఇక్కడ అంటే, మనము మంచి చేద్దామనుకున్నా ఒక్కొక్కసారి నిందపడవలసిన పరిస్థితి కూడా ఇస్తాడు గురువు. అదేంటంటే గురువు అలా ఇస్తాడు, ఆ గురువు ఇవ్వడం కాదు. గురువు యొక్క రాశుల్లో శని యొక్క రాశుల్లో రాహు ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. మరి దీనికి ఏం చేయాలి? శని రాహు గ్రహాల దగ్గర కనుక మీరు దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం మనకు పోయిన సంవత్సరం అలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాశులు అంటే మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి. నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమంటే, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటివి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే, సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజంక్షన్ లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జల ప్రళయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం. ఈ కుజుడి మీద
ఈ ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకాలైనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లే. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి ఏం గురువు మంచి ప్లేస్ లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ నుంచి చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్ప దోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జల ప్రళయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులకు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమండి, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా భక్తిగా శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడెక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుంది అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. అది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.